రవితేజకు ఇటీవల కాలంలో పెద్దగా కలిసి రావడం లేదు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్లుగా వెళ్ళిపోతున్నాయి. గత 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే రవితేజ నుంచి 10 సినిమాలు రాగా వాటిలో క్రాక్, ధమాకా తప్ప మిగిలినవన్నీ డిజాస్టరే. వాల్తేరు వీరయ్య హిట్ అయిన అందులో క్యామియో రోల్ మాత్రమే. ఇక నుంచి ఫ్యాన్స్ కి నచ్చే సినిమాలు మాత్రమే చేస్తానని ఇటీవల మాస్ జాతర ప్రమోషన్స్ లో రవితేజ చెప్పడంతో అభిమానులు సంతోషపడ్డారు. తీరా ఆ సినిమా రిలీజ్ అయ్యాక రవితేజ ఇక మారడు అని ఫిక్స్ అయిపోయారు. అయితే రవితేజలోని కాన్ఫిడెన్సే ఆయన్ని ఇంకా నిలబెడుతోంది. రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన మాస్ జాతర మూవీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. సినిమా అంచనాలకు తగ్గట్టుగా నిలవకపోయినా దాన్ని ఏమాత్రం పట్టుకోకుండా రవితేజ వెంటనే తన నెక్స్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తిను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మన పని మనం చేసుకుంటూ పోవాలి అని మళ్ళీ రుజువు చేశాడు. ఈ ప్రాజెక్ట్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న రవితేజ అదే స్పీడ్ తో మరో కొత్త సినిమాను కూడా మొదలుపెట్టినట్లు తాజా సమాచారం. నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి క్లాసిక్ రొమాంటిక్ సినిమాలతో సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్మాణ ఇప్పుడు పూర్తిగా తన జానర్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఖుషి సరైన రిజల్ట్ ఇవ్వకపోవడంతో తన స్టైల్ ను మార్చి ఒక కొత్త క్రైమ్ థ్రిల్లర్ కథను రాసుకున్నాడట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ స్టోరీని రవితేజకు వినిపించగా అది ఆయనకు బాగా నచ్చిందట. దీంతో ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శివ నిర్మాణ ఇప్పటి వరకు ఎక్కువగా భావోద్వేగాలతో నిండిన లవ్ స్టోరీస్ ని తెరకెక్కించాడు. టక్ జగదీష్ ద్వారా మాస్ యాక్షన్ ని ప్రయత్నించినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా వేరే రూట్ తీసుకుని క్రైమ్ థ్రిల్లర్ అని ఒక కొత్త ప్రయోగం చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ప్రేక్షకులు శివను ఇప్పుడు ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ డైరెక్టర్ గా చూడటానికి అలవాటు పడ్డారు. మరి కొత్త జోనర్ తో ఆయన ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటాడు? రవితేజకు తనైన హిట్ ఇస్తాడా అన్న ప్రశ్నలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.